అత్యంత ఆదరణ పొందుతున్న నంబర్ 1 ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ. గత కొన్నాళ్ళుగా హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోతూనే ఉన్నారు. కొందరు చైన్ స్నాచింగ్ కు పాల్పడుతూ ఉంటే మరికొందరు తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ గా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నారు. ఈ వరుస చోరీలతో నగరవాసులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇకపోతే ఇటీవల నగర శివారు మేడ్చల్ జిల్లాలోని ఓ నగల దుకాణంలో కొందరు దొంగలు చోరీకి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఇదే కేసును ఛేదించారు శామీర్పేట పోలీసులు. తాజాగా నిందితులకు కూడా అరెస్ట్ చేసి వారి వద్దన్న నగలను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ కు చెందిన ఇద్దరు నిందితులు శంకర్ సింగ్, జలం సింగ్ అనే వీరిద్దరితో పాటు మరో ఇద్దరు కలిసి నగర శివార్లోని ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్నారు. కాగా ఈ దుండగులు ఈ నెల 7న మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం తూముకుంటలోని ఓ నగల దుకాణంలో అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. పక్కా ప్లాన్ తో కదిలిన ఈ దోపిడీగాళ్లు 480 గ్రాముల బంగారంతో పాటు 1,50,000 నగదును ఎత్తుకెళ్లారు. అయితే ఈ ఘటనపై బాధితులు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కేసును దర్యాప్తు చేపట్టారు. అయితే శామీర్పేట పోలీసులు తాజాగా ఈ చోరీకి పాల్పడిన నిందితులను గుర్తించారు. ఇందులో భాగంగానే శంకర్ సింగ్, జలం సింగ్ అనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. అనంతరం వీరి వద్దున్న 42 కేజీల వెండి, 12 తులాల బంగారం, 2 సెల్ ఫోన్లతో పాటు ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. మరో విషయం ఏంటంటే ఈ నిందితులు గతంలో అనేక కేసుల్లో నిందితులుగా ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు. అనంతరం పోలీసులు మీడియాతో మాట్లాడుతూ కీలక సూచనలు చేశారు. ఈ వరుస చోరీలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లేదంటే దొంగలు మీ ఇంటిని కూడా లూటీ చేసే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ నెల 6-7 ఇంటర్వ్యూనింగ్ నైట్ లో శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణా జ్యువెలరీస్ నగల దుకాణంలో షట్టర్ లిఫ్ట్ చేసి దొంగతనం చేసినటువంటి కేసులో ఇక్కడ శామీర్పేట పోలీసులు మరియు సిసిఎస్ మేడ్చల్, సిసిఎస్ బాలనగర్, డిఐ పేట్ బషీరాబాద్, డిఐ అల్వాల్ అందరూ టీమ్గా ఏర్పడి ఆ రోజు నుంచి కూడా దాన్ని ప్రాపర్గా వర్కౌట్ చేసి ఫోకస్డ్గా సుమారుగా 300 కెమెరాలు సెర్చ్ చేసి వాళ్ళని ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం 4 రాజస్థాన్కి సంబంధించినటువంటి 4 నేరస్తులు ఇందులో పాల్గొన్నారు. వాళ్ళ యొక్క వివరాలు చూస్తే మనకి అంటే మొత్తం 4లో ఈరోజు మనం 2ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిన్న సాయంత్రం ఇంకొక 2 పరారులో ఉన్నారు. వీళ్ళు మొత్తం కూడా రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తులు. ఇక్కడ కొద్ది రోజులుగా 2-3 నెలల నుంచి వాళ్ళు డ్రైవర్గా పనిచేసుకుంటూ ఈ ప్రాంతంలో రెక్కీ చేసుకుంటూ దొంగతనాలు చేయడం ఉద్దేశంతో వాళ్ళు ఒక పథకం ప్రకారం రావడం జరిగింది. ఇందులో మనకి A1 హనుమంత్ సింగ్ సన్ ఆఫ్ నైనా సింగ్, రాజస్థాన్ స్టేట్. A2 శంకర్ సింగ్ సన్ ఆఫ్ నారాయణ్ సింగ్, ఇతను కూడా రాజస్థాన్ స్టేట్. వీళ్ళిద్దరు అబ్స్కాండింగ్ లో ఉన్నారు. మన దగ్గర ఉన్న వాళ్ళు A3 శంకర్ సింగ్ సన్ ఆఫ్ హజారీ సింగ్ 25 years రాజస్థాన్ స్టేట్. A4 జలం సింగ్ సన్ ఆఫ్ కుంపు సింగ్ 20 years రాజస్థాన్ స్టేట్. ఇందులో A2, A3 ముందు నుంచే వాళ్ళు పరిచయం ఉండడం, 2 months నుంచి ఇక్కడ కోంపల్లి ఏరియాలో డ్రైవర్ పని చేసుకుంటూ ఉన్నారు. ఇంకా లావిష్గా బతకాలనే ఉద్దేశంతో వాళ్ళ ఖర్చులను ఇంకా పెంచుకోవడానికి, వాటి అవసరాలు తీర్చుకోవడం కోసం వాళ్ళకు వస్తున్నటువంటి జీతం సరిపోవట్లేదు అని ఎక్కడన్నా ఈ నగల దుకాణం వాళ్ళు సెర్చ్ చేసుకోవడం, ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ఈ A2, A3 ప్లాన్ చేసుకొని మళ్ళీ A1ని A4ని కలుపుకొని ఇది నగరంలో జరుగుతున్న దోపిడీగాల దొంగతనాలు. మీ ఇంట్లో ఉన్న నగలు, డబ్బులను జాగ్రత్తగా భద్రపరచుకోండి, లేదంటే దొంగలు మీ ఇంట్లో కూడా చోరీ చేసే ప్రమాదం ఉంది. బీ కేర్ఫుల్.